ఇదిగో నిన్నే. ఎందుకు అలా ఏడుస్తున్నావు? ఏడవకు. అరే ఎందుకు ఏడుస్తున్నావో చెప్పు. నేను నిన్నేం అనలేదు కదా. ఓ, ఇందాక వాళ్ళకి నువ్వు నా అసిస్టెంట్ అని చెప్పినందుకా? మరి నువ్వు నా అసిస్టెంట్వే కదా, అందుకే అలా చెప్పాను. సరే సరే ఏడవకు. ఇక నుంచి ఎక్కడికి వెళ్ళినా నేనే నీ అసిస్టెంట్ అని, నువ్వే నా బాస్ అని చెప్తాను, సరేనా? నువ్వు అలా ఏడుస్తుంటే నాకు టెన్షన్గా ఉంది. పొరపాటున ఏ పోలీస్ వాళ్ళను చూశారనుకో, నేను నిన్నేదో చేయబోయానని అభయ, నిర్భయ, విజయ, రజియ ఇలాంటి కేసులన్నీ పెడతారు. అసలే పెళ్లి కావలసిన పిల్లాడిని ఇలాంటి కేసులు ఇరుక్కుంటే వెడ్డింగ్ ప్లానర్ అయిన నాకే వెడ్డింగ్ కాకుండా పోతుంది. ప్లీజ్ తల్లి, ఏడు పాపు. మా బామ్మ లక్షవత్తుల వ్రతం చేస్తున్నట్టు నువ్వు 1,00,000 ఏడుపుల వ్రతం ఏమైనా చేస్తున్నావా? ప్లీజ్ ఏడు పాపు తల్లి. రేయ్, ఏదో సెల్లార్లో పార్కింగ్ చేసినట్టు అలా చల్లగా ఆపావేంట్రా? కారు పక్కన పెట్టు. సార్, మీరా సార్? సార్ ఏంటి సార్ ఇలా వచ్చారు? ఎంగేజ్మెంట్కి సంబంధించి ఏదైనా చెప్పాలనుకుంటున్నారా? బాస్ నన్ను వదిలిపెట్టి నా అసిస్టెంట్ దగ్గరికి వెళ్ళాడేంటి? అపర్ణ, బయటికి రా. సార్, ఆవిడ నిన్నే జాయిన్ అయింది. ఆవిడకి ఏడుపు తప్ప ఏమీ రాదు. కావాలంటే చూడండి, ఇప్పుడు కూడా ఏడుస్తూనే ఉంది. చూసారా ఎలా ఏడుస్తుందో? అపర్ణ, బయటికి రా. చెప్పాను కదా సార్, ఆవిడకి ఏం తెలియదని. మీకేం కావాలో నన్ను అడగండి, నేను చెప్తాను. అపర్ణ, వస్తావా రావా? ఏంటి సార్ మీరు? బాస్ నేనుంటే నా అసిస్టెంట్తో మాట్లాడతారేంటి? యువర్ ఇన్సల్టింగ్ మీ సార్. ఆఖరిసారిగా అడుగుతున్నా, వస్తావా రావా? సార్, ఆవిడ నా అసిస్టెంట్. నేను చెప్పకుండా బయటికి రాదు. బయటికి రా అపర్ణ. ఏంటి సార్ ఈ దౌర్జన్యం? ఏదైనా బేరం ఆడాలనుకుంటే నాతో మాట్లాడండి. ఆవిడ మీద రౌడీజం చేస్తారేంటి? సాటి మగాడుగా ఇది నేను ఖండిస్తున్నాను సార్. అపర్ణ, నేను చెప్పేది విను. నేను కావాలని ఫోటోని కోపంతో చెప్పలేదు. నాకు అనవసరం, ముందు చెయ్యదులు. వదలను. అవును సార్, అయినా మీరేదో ఫోటో చింపుకుంటే ఈవిడికేంటి సంబంధం? చెప్పేది అర్థం చేసుకో. తను మాట వినే టైప్ కాదు. తను చెప్పింది చేయకపోతే ఎంతకైనా తెగిస్తుంది. అందుకే అలా చేయాల్సి వచ్చింది. నాకు సంబంధం లేదు, చెయ్యదులు. సార్, సంబంధం లేదని చెప్తుంది కదా సార్, చేయొద్దులేండి. ఇలా పరాయి ఆడపిల్లని పట్టుకుంటే ఐపీసీ 222 సెక్షన్ ప్రకారం, అంటే సెక్షన్ అదో కాదో తెలియదు, కానీ చట్ట ప్రకారం నేరం సార్. అపర్ణ నాకు పరాయి ఆడపిల్ల అయితే, నేను ఆమెకి పరాయి వాడిని అయి ఉంటే ఇంతసేపు కాదు. నేను తను చేయి పట్టుకున్న మరుక్షణం నా చెంప పగిలిపోయి ఉండేది. నువ్వెవరో నాకు తెలియదు. చాలా